ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రేమతో మిమ్మను పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే అక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. అయితే ఆమె వెళ్ళని వైద్యులు లేరు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, కానీ తిప్పల పడింది, కానీ స్వస్థత ఆమెకు కలగలేదు. సో తన డబ్బంతా అయిపోయింది, అసలు ఇంకేమాత్రం కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇంకా చాలా కృంగిపోయింది అన్నమాట. అలాంటి ఆ పరిస్థితులలో యేసును గూర్చి విన్నదంట ఆమె ఆయన గురించి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదునని అనుకున్నదంట. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తన డబ్బులు ఖర్చు పెట్టింది, ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ యేసును గురించి అప్పుడే విన్నది. కానీ తనలోనికి వచ్చిన విశ్వాసం ఏంటి అంటే, నేను ఆయనకు వస్త్రం మాత్రమే ముడతాను, నేను బాగైపోతాను అనే గొప్ప దృఢమైన నమ్మిక, విశ్వాసము ఆమెలోనికి వచ్చింది. చాలా వచ్చిన వెంటనే ఆమె యేసు దగ్గరకు వెళ్ళింది. మరి ఎన్ని విధాలుగా మరి ప్రయత్నం చేసి మొత్తానికి వస్త్రాన్ని ముట్టింది. అయితే ఆమె గ్రహించిన విషయం ఏంటి అంటే, వెంటనే రక్తధార కట్టెను అన్న విషయాన్ని ఆమె గ్రహించింది. మొట్టమొదట ఆమె విన్నది, నేను ఆయన వస్త్రం ముడితే చాలు బాగైపోతానని నమ్మిక కలిగి ఉంది. ఆ నమ్మిక ప్రకారంగా వస్త్రాన్ని తాకింది. ఇప్పుడు తను గ్రహించిన విషయం ఏంటి అంటే, ఇలాగ తాకిన వెంటనే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం జరుగుతూనే ఉన్నది. ఇలా వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆ బాధ నివారణ అయినదని తను గ్రహించింది. ఈమెమో తన యొక్క బాధ నివారణ అయింది, రక్తధార కట్టబడింది అని తను గ్రహించింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఎవరో వచ్చి నన్ను ముట్టారు, నా ప్రభావం వారిలోనికి వెళ్ళింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు. అలా అంటూ ఉన్నప్పుడు జనసమూహం అంతా నీ మీద పడుతూనే ఉన్నారు కదా ప్రభువా, మీరు ఒక స్పెసిఫిక్గా ఎవరో ముట్టారని అంటారేంటి అని చెప్పినప్పుడు ఈమె భయపడి వెంటనే ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనని ఆయన చుట్టుముట్టి చూస్తూ ఉంటే ఆమె యేసును, ఈ విషయాన్ని, యేసు చెప్పిన మాటను ఆమె గ్రహించింది, ఎరిగింది, భయపడిపోయింది. వణుకుతో వచ్చి యేసు పాదాల మీద సాగిలపడిందంట. అప్పుడు ఆ సంగతంతా చెప్పిందంట. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను తనకి చెప్పారు. అంటే ఎవరు నన్ను ముట్టారు అన్న మాట ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అడిగారు అంటే, తనలో ఉన్న విశ్వాసాన్ని 10 మందికి తెలియచేయాలి. 10 మందికి తనలో ఉన్న విశ్వాసం తెలియచేయాలి. ఆమె యేసు అలా అడిగినప్పుడు భయంతో, వణుకుతో జరిగిన విషయం, తన మనసులో ఏమనుకుందో, ఏం జరిగిందో విషయం అంతా కూడా వివరంగా చెప్పేసింది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదాని వైపుము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగుతున్నది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యం చేశారండి. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచెను అని చెప్పారు. ఆమె అంతకుముందు యేసుని గురించి విన్నది కాదు, అప్పుడే విన్నది. 12 సంవత్సరాల నుంచి తన రోగి అన్నది. తన దాకా ఆ యేసును గురించిన వర్తమానం తన దాకా రాలేదు. కానీ ఎప్పుడైతే యేసును గురించి విన్నదో వెంటనే తన యొక్క విశ్వాసాన్ని తను
పెంచుకుంది, దృఢపరుచుకుంది, బలపరుచుకుంది. యేసును ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందనే గొప్ప నమ్మిక కలిగింది. వెంటనే దేవుని యొక్క అద్భుతమైన కార్యం చూడగలిగింది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఈ రోజున మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుచున్నట్లుగా, రోగము సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, రోగము క్రానిక్ అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నదైనా పర్వాలేదు, కానీ ఆమె వలె విని విశ్వసించి ఫెయిత్ అండ్ యాక్షన్ అక్కడ ఆమె చేసింది ఏంటి అంటే విశ్వసించింది, దాని ప్రకారంగా ఆమె పని చేసింది. కాబట్టి అద్భుతం తను చూడగలిగింది. ఈ రోజున విశ్వాసము క్రియ రెండు కలిసి ఉండాలి. ఆ రెండు లేకపోతే పని జరగదు. విశ్వాసం ఉంది, క్రియ లేకపోయినా పర్వాలేదు, క్రియ ఉంది, విశ్వాసం లేకపోయినా పర్వాలేదు అన్నది లేదు. విశ్వాసము క్రియ రెండు కలిగి ఉండాలి. రెండు కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి, అద్భుతాలను చూపించగలుగుతూ ఉంటాయి. సో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామో, మనము సంపూర్తి అయిన విశ్వాసం ప్రభువునందు మనం కలిగి ఉండి, ఆ యాక్షన్, నేను ఇది చేస్తే ప్రభు నా కార్యాలు, నాకు స్వస్థత నాకు జరిగిస్తారు అనే నమ్మిక ఆ స్త్రీలో ఉన్నట్టుగా మనలో కూడా అటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మన నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు, బలపరిచే దేవుడు. ఆమేన్. బలపరిచే దేవుడు. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరిచి సంధించునుగాక. ఆమేన్. మీ ప్రియ ప్రార్థన చేసుకుందాం. మీ పరలోకముందన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇది సమయంలో ఎంతో కాలంగా తిప్పలు పడింది, కానీ ప్రభు మాట విన్నది, విశ్వసించింది. దేవా, విశ్వాసంతో పాటు ఆమె వస్త్రం ముడతానని అనుకుంది, ఆ యాక్షన్ కూడా తను చేసింది. విశ్వాసము పని రెండూ కలిగి అద్భుతమైన కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ఆ మాటను ఆమెతో చెప్పడం జరిగింది. నాయన, అట్టి విధంగా ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరిలోనూ అట్టి గొప్ప విశ్వాసమును అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.